శ్రీ గురుభ్యో నమః. సత్యమిదే ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే, మన ఛానల్ ద్వారా విశ్వబ్రాహ్మణ జాతిలో జన్మించిన అనేక మంది లెజెండరీస్ గురించి వీడియోస్ చేస్తున్నాం. అయితే అది హైదరాబాద్లో ఉన్నటువంటి రాపాక ఏకాంబరాచార్యులు గారు అందించినటువంటి విశ్వబ్రాహ్మణ సర్వస్వం అంటే విశ్వబ్రాహ్మణ లెజెండరీస్కి సంబంధించిన చాలా వివరాలు అయితే అందులో పొందుపరచడం జరిగింది. విశ్వబ్రాహ్మణ సర్వస్వంలో పొందుపరచని అనేక మంది లెజెండరీస్ గురించి, మనం సిద్ధపురుషుల గురించి శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచారి గారు అందించిన ఆ సమాచారం మేరకు కూడా చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. అయితే మనకి చేసేటటువంటి వీడియోస్ చూసి ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. మన విశ్వబ్రాహ్మణ లెజెండరీస్కి సంబంధించిన చాలా పుస్తకాలు రచించారు, వాటిలో మాకు స్థానం కల్పించలేదు, మేము లెజెండరీస్ కాదా అని ఆయన అడిగారు. ఎందుకంటే 5,000కు పైగా కచేరీలు, 300కు పైగా సన్మానాలు, ఆయన ఎంతోమంది బ్రాహ్మణులకు సంగీతాన్ని నేర్పుతూ ఆయన విద్వత్తును చూసి బ్రాహ్మణులే ఆయనకి ఎన్నో సన్మానాలు సత్కారాలు చేశారు. ఆయన విశ్వబ్రాహ్మణుడని తెలిసి విశ్వబ్రాహ్మణుడని చెప్పుకుంటున్నారు. ఈయన స్వయంగా ఎన్నో సందర్భాలలో బ్రాహ్మణులు కూడా మీరు బ్రాహ్మణులని చెప్పుకోండి అని చెప్పినా సరే, లేదండి ఆ విశ్వబ్రాహ్మణ సమాజానికి సంబంధించి ఒక్కరైనా సంగీత విద్వాంసుడు ఉన్నారు అని చెప్పుకోవాలి కదా సార్, నేను విశ్వబ్రాహ్మణుడని మాత్రమే చెప్పుకుంటానని వాళ్ళతో చెప్పి, అలా అయితేనే నాతో కార్యక్రమాలు చెయ్యండి, లేకపోతే ఇష్టం లేకపోతే మానేయండి అని నిర్మోహమాటంగా చెప్పినటువంటి లెజెండరీ శ్రీ కేవి బ్రహ్మానందం గారు. ఇప్పుడు ఆయనకి 80 సంవత్సరాల వయసు. ఆయన ఈ సంగీత ప్రయాణం 70 సంవత్సరాలు, అంటే 10 సంవత్సరాల వయసు నుంచే ఆయన ఈ సంగీత ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇలా గుర్తించకుండా అనేక మంది ఉన్నారు. వారందరి గురించి కూడా మనం వీడియోస్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేద్దాం. అలాగే విశ్వబ్రాహ్మణ సమాజం వారు కూడా ఇటువంటి మహనీయులని, అంటే మన జాతిలో జన్మించినటువంటి ఆణిముత్యాలను గుర్తించాలి, అభినందించాలి. సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖ నటి జయప్రద గారు శ్రీ కేవి బ్రహ్మానందం గారి దగ్గరే సంగీతం నేర్చుకోవడం జరిగింది. అనేక సందర్భాలలో ఎక్కడైనా కేవి బ్రహ్మానందం గారిని కలిసిందంటే గురుస్థానంలో వారిని భావించి వారి యొక్క పాదాలకు నమస్కారం చేసి ఆయన గురువుగారి యొక్క ఆశీస్సులు తీసుకుంటుంది. అంతటి ఆదరాభిమానాలను చూపిస్తున్నారు. నేను సంగీతం నేర్చుకునేది అందుకనే విశ్వబ్రాహ్మణ సమాజం వారు కూడా ఇటువంటి గొప్ప వ్యక్తులను గుర్తించాలి. ఇక కేవి బ్రహ్మానందం గారికి సంబంధించినటువంటి జీవిత విశేషాలను మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. సంగీత సామ్రాట్ బ్రహ్మశ్రీ కేవి బ్రహ్మానందం గారి జీవితం. మ్యూజికల్ లెజెండ్ ఆఫ్ ఇండియా. మన సంగీతంలో అజరామరమైన మహానుభావులు తాము చేసిన సేవలతో అందరికీ ఆదర్శంగా నిలిచిపోతారు. ఆ మహానుభావుల్లో ఒకరు సంగీత సామ్రాట్గా ప్రఖ్యాతిగాంచిన బ్రహ్మశ్రీ కట్టా వీరబ్రహ్మానందం గారు. 1943వ సంవత్సరంలో రాజమండ్రిలో జన్మించిన బ్రహ్మశ్రీ కట్టా వీరబ్రహ్మానందం గారు సంగీతంలో తన ప్రావీణ్యంతో ప్రపంచాన్ని అలరించారు. 10 సంవత్సరాల వయసులోనే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు. ఎందరికో మార్గదర్శకులైనటువంటి ప్రపంచ ప్రఖ్యాత సంగీత విద్వాంసులు శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు వీరికి మొదటి గురువు. వీరి దగ్గరే రాజమండ్రిలో సంగీతాన్ని అద్భుతంగా నేర్చుకున్నారు. బ్రహ్మశ్రీ కేవి బ్రహ్మానందం గారి సంగీత జీవితం 69 సంవత్సరాల పాటు నిరంతర సేవతో కొనసాగింది. ఈ అద్భుత ప్రయాణంలో 5,000కు పైగా సంగీత కచేరీలు నిర్వహించి 300కు పైగా సన్మానాలు పొందారు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. వారి అద్భుతమైన గానాన్ని, సంగీత శైలిని సుమధుర గాన సుధాకర, గాన సుధార్ణవ, నాద చింతామణి, నాద చూడామణి, సంగీత బ్రహ్మ వంటి అనేక బిరుదులు అందాయి వారికి. సంగీత విద్యకు తన జీవితం అంకితమిచ్చిన వీరు రాజమండ్రి, విజయవాడ, విజయనగరం ప్రాంతాలలో అనేక ప్రఖ్యాత సంగీత కళాశాలలో గాత్రం లెక్చరర్గా 30 సంవత్సరాల పాటు సేవలందించారు.
వీరు 1965లో ఆకాశవాణి ద్వారా జాతీయ స్థాయి అవార్డు సాధించారు. అలాగే 1966లో ఏపీ సంగీత నాటక అకాడమీ స్టేట్ అవార్డును అందుకున్నారు. 1996లో సంగీత రంగంలో అద్భుతమైన సేవలకు బెస్ట్ టీచర్ అవార్డును ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ద్వారా అందుకున్నారు. ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా వీరి కచేరీలు కర్ణాటక సంగీతం, భక్తి సంగీతం, లలిత సంగీతం విభాగాలలో 10 దశాబ్దాలుగా ప్రసారం అవుతున్నాయి. మరింత విశేషంగా చెప్పాలంటే శ్రీ కెవి బ్రహ్మానందం గారు కంచి కామకోటి పీఠం యొక్క ఆస్థాన విద్వాంసులుగా శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క ఆశీర్వాదం పొందారు. అంతేకాదు భగవాన్ సత్యసాయిబాబా, శృంగేరి పీఠాధిపతులు, తుముకూరు శ్రీ శివకుమార స్వామి, జిల్లెళ్ళమూడి అమ్మ, బెండపూడి రామబ్రహ్మానంద మహర్షి వంటి అనేక ప్రముఖుల దగ్గర గానం చేసి వారు ఆశీస్సులు పొందారు. 79 సంవత్సరాల వయసులో కూడా వీరు ఇంకా విజయవాడలో ఉంటూ సంగీత సేవలు చేస్తూ భక్తి సంగీతాన్ని, కళా రచనలను చేస్తున్నారు ఇప్పటికీ. మరి వీరి జీవితం మనకు ఏం నేర్పుతుంది? సంగీతం ఒక కళ మాత్రమే కాదు, అది మన మనసుల్ని ఏకమయ్యే ఒక శక్తి. సుదీర్ఘ సంగీత ప్రయాణంలో వెన్నెల పుటలు తీసిన వారిని తెలుసుకోవటం మనందరికీ గౌరవం. ఈ అద్భుత సంగీత మహానుభావుని యొక్క జీవితం ఇంకా కొనసాగుతున్న అతని అద్భుతమైన సేవలు, ఆధ్యాత్మికత మరియు సంగీతంలో పెట్టిన అంకితభావం నిరంతరం మన ఆత్మలో నిలిచిపోతాయి. చూశారు కదండి, విశ్వబ్రాహ్మణ లెజెండరీ అయినటువంటి బ్రహ్మశ్రీ కెవి వీరబ్రహ్మానందం గారి గురించి. ఇటువంటి మహనీయులు మనకి తెలియకుండా మన సమాజంలో అనేక మంది ఉన్నారు. ఇటువంటి మహనీయుల గురించి మీకు తెలిస్తే ఖచ్చితంగా నాకు తెలియజేయండి. వీడియో చేసి మరింత ఎక్కువ మందికి తెలిసేలా చేద్దాం. ఎప్పటికైనా ఇటువంటి లెజెండరీస్ని మనం గుర్తించి గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికైనా మన జాతిలో జన్మించిన అనేక మంది లెజెండరీస్ మన మధ్యనే ఉంటారు. వారిని గుర్తించి గౌరవిస్తే అది మన జాతి అభ్యున్నతికి ఎంతో దోహదపడుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇటువంటి విలువైన సమాచారం తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి సమాచారం మీకు ఎక్కడ లభించదు. ఈ ప్రయత్నం మీకు నచ్చితే ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ నరేష్ విశ్వకర్మ. విశ్వనాథుని యొక్క జీవిత చరిత్ర మనకి చాలామందికి తెలియదు. అది విశ్వబ్రాహ్మణ సమాజం వారికి తెలియదు, అలాగే మిగిలిన సమాజం వారికి కూడా తెలియదు. శ్రీ సనారి విశ్వనాథాచార్యుల వారి గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. మీకు స్వామివారి గురించి ముందే తెలుసు అని అనుకుంటే కింద కామెంట్ చేయి, స్వామివారి గురించి మాకు తెలుసు అండి. తెలియకపోతే ఇదే మేము ఫస్ట్ టైం చూస్తున్నామని కింద కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా స్వామివారి గురించి ఎంతమందికి తెలుసు అనేది తెలుస్తుంది. మనందరికీ